అది గూగుల్ చేస్తే సండే అని ఉంది. నేను ఆ 11 అనేది చూసుకోకుండా సండే చూసుకొని మొన్న సండే మెసేజ్ ఇచ్చేసాను. ట్యాపీ ఉంది నా దగ్గర, ట్యాపీ వాక్యం చెప్పుద్ది. మదర్స్ డే విష్ చేస్తానని నిలబడి మదర్స్ డే గురించి చెప్పేశాను. అంటే ఇప్పుడు రేపు 11వ తారీఖు మళ్ళీ మనం మదర్స్ డే చేసుకోబోతున్నాం. మదర్స్ అంటారు. ఓకే, ఒక మదర్ అంటే, తల్లి అంటే అసలు ఎంత ఓర్పు ఉండాలో, ఎంత సహనం ఉండాలో, ఎంత దీర్ఘశాంతం ఉండాలో, ఎంత భక్తి ఉండాలో కదా. కానీ తల్లులాగా ఉండట్లా, దెయ్యాలాగా ఉంటారు. అసలు నిజంగా మన మొహం మనకి ఎదురుకున్న మన కోపం వస్తే కనపడితే ఎంత బాగుంటుందో. కోపంలో అర్థం చూస్తున్నాం కదా, కొన్ని ఎట్లుంటామో చూస్తున్నామంటే అర్థమన్నా ఉంటే బాగుంటుంది. మన మొహానికి కనిపిస్తుంది. మన మొహం వికారం చూసి మనకి పాపం పిల్లలు భయపడతారు. పిల్లలకి నైట్ మేర్ అన్నమాట. కోపంతో ఉన్నది ముఖం చూసి అమ్మో అమ్మ దియ్యు అనుకుంటారు లోపల. పైకి అమ్మ అని పిలిచిన గురుగు. కాబట్టి నేను చూస్తూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను. దేవుని సేవ అంటే, దేవుని పని అంటే, ఆత్మల రక్షణ అంటే రకరకాలుగా మనం ఏం చేయాలంటే వారి అవసరతలను తీర్చి వారిలోనికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కారం చేసుకుని వాళ్ళని దేవుని వైపు మనము తీసుకొని రావాలి. దానికి ఎంత ఓపిక ఉండాలి కదా. వాళ్ళ సమస్య నీ సమస్యగా తీసుకొని నువ్వు నీకెవరైనా అలా చేస్తే బాగుంటుంది, కానీ నువ్వు ఎవరికి చెయ్యి. అదే ప్రాబ్లం మనకి కదా. అందరూ మనకు చేయాలనుకుంటాం, మనం ఎవరికి చెయ్యి. అలా ఉండకూడదు. సో తల్లిదైనటువంటి వారు దయచేసి నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మీ మీద చాలా భారము ఉంది, బాధ్యత ఉంది. నిన్న మా చెల్లి వాళ్ళు మేము కలిసి మాట్లాడుకుంటూ మొన్న అనుకుంటా మాట్లాడుతూ బైబిల్లో ఉన్న జ్ఞానం కలిగిన స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. బైబిల్లో ఉన్న జ్ఞానం కలిగి మేము అనుకున్నాము ఆడవాళ్ళు వర్క్ చేయకూడదు, జాబ్ చేయకూడదు, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి అని ఒకరు అంటున్నాము. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. భర్త సంపాదిస్తాడు, భార్య ఇంట్లో ఉండి చక్కగా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి, వాళ్ళని ప్రేమగా పెంచుకోవాలి. ఉద్యోగం చేసి ఇంటికి వస్తే ఓపిక ఉంటుందా? మనకి ఓపిక ఉండదు కదా. అందుకే పిల్లల మీద కసురుకుంటాం, పిల్లల్ని బాగా పెంచాం, పిల్లలకి బుద్ధి చెప్పాం, పిల్లలకి మంచి మాటలు చెప్పడానికి ఓపిక ఉండదు. అందుకే ఆడమ్మాయి స్త్రీ పని చేయకూడదు అని మాట్లాడుకుంటున్నాం. అవును 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 అనుకుంటున్నాం అందరం. సడన్గా గుర్తొచ్చింది, మరి బైబిల్లో జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేసింది? వ్యాపారం చేసింది కదా, బట్టలు ఇచ్చింది. ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలో చూడండి, ద్రాక్ష తోటలు నాటింది. ఇంకా చదవండిరా, ప్రోవర్బ్స్ 31. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నారబట్టలు నేయించి అమ్మేది, నడికట్లను వర్తకులకు అమ్మును. నారబట్టలు నేయించి అమ్ముతుంటే బిజినెస్ చేస్తున్నారు అంటారు కదా. నేను స్కూల్ పెడితేనే అన్నారు, ఏమని బిజినెస్ చేస్తున్నారు, స్కూల్ పెట్టుకున్నారు. ఎందుకు స్కూల్ పెట్టామో మనం జడ్జి చేయకూడదు, తప్పు. అలా చేయొద్దండి. మిషనరీస్ వచ్చినప్పుడు స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, రకరకాలైన కుట్టు పరిశ్రమలు పెట్టారు, చేనేత పరిశ్రమలు పెట్టారు. ఇవన్నీ కూడా మనుషులు ఏం చేసేవాళ్ళంటే సువార్తను అందించడానికి, మనుషులను మన దగ్గరికి ఆకర్షించుకొని వారికి దేవుని సువార్త చెప్పడానికి అది ఒక మార్గముగా వారు ఎన్నుకున్నారు. నువ్వు సువార్త చెప్పకుండా ఆ పనులు చేస్తూ ఉన్నట్లయితే అది వ్యాపారము. కానీ సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఏం చేసి ఇలాగా ఈ సైతాను ఈ క్రైస్తవుల్లోనే దూరుతుంది. ఎవరిలో దూరుతుంది? క్రైస్తవుల్లోనే దూరి క్రైస్తవులు చేసే పనులను క్రైస్తవులే అడ్డుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవులు చేసే పనులను క్రైస్తవుల ద్వారానే సైతానుడు అడ్డుకొని వీళ్ళు చేసే పనులన్నీ మాన్పించేస్తుంది. మాన్పించేసి
ఏం చేస్తున్నారు తెలుసా? హిందువులు ఇంకా రకరకాలైనటువంటి వారు, వాళ్ళు ఇదివరకు క్రైస్తవులు ఏమి చేసేవారో అవన్నీ మనము మానేస్తే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆశ్రమాలు పెడుతున్నారు, వాళ్ళు స్కూల్స్ పెడుతున్నారు, వాళ్ళు మన బైబిల్ బోధించినట్లుగా వాళ్ళ యొక్క వేదాలను వారికి నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కువగా మనము మన పిల్లల్ని మిషనరీస్గా పంపించడం మానేసి మనము మన పిల్లల్ని చదువు కోసం విదేశాలు పంపించడం కోసం లేదా డబ్బు సంపాదించుకోవడం కోసం ఉద్యోగాల కోసం మీరు మీ పిల్లలందరినీ పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చదువులు మాన్పించి ఉద్యోగాలు మాన్పించి ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళ యొక్క భక్తి విధానాలను వాళ్ళలోనికి పంపించి వాళ్ళని వెళ్ళి అరే అందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారు, వాళ్ళందరూ హిందువులు క్రైస్తవులుగా మారిపోతున్నారు, వాళ్ళందరినీ ఏం చేయండి మీరు వెనక్కి తీసుకురండి అని చెప్పి వాళ్ళు వాళ్ళ స్వార్థ పరిచర్య చేస్తున్నారు. చూసారా? సాతానుడు మనల్ని దొంగిలిస్తున్నాడు, మీకు తెలియట్లా. మీ బిడ్డలను మీరు మిషనరీస్గా ఇవ్వాలి. చదువుకోపోయినా పర్లేదు, అర్థమవుతుందా? ఉద్యోగాలు చేయకపోయినా పర్లేదు, మనము మన బిడ్డలను ఆత్మల రక్షించడం కొరకు వారిని మనం ఏం చేయాలి? సిద్ధపరచాలి. వాళ్ళు చేసే పని మనము చేస్తున్నాం, మనము చేసే పని వాళ్ళ మతాలు కొరకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకనే క్రైస్తవ్యము సన్నగిలిపోతుంది. ఇవన్నీ సాతాను యొక్క కుతంత్రాలు. సాతాను మన మనసుల్లో దూరి, నిజంగానే చెప్తున్నాను, మనకి క్రైస్తవ్యంలో ఆత్మీయత పోయింది. సేవకులలో సేవకురాలలో మనలో ఆత్మీయత పోయింది. మనలో లోకము వచ్చేసింది, మనలో ధనాపేక్ష వచ్చేసింది, మనలో వ్యతిరేక స్వభావాలు వచ్చేసినాయి. అందుకనే మనము మన చేతులతో 3 రాళ్ళు తన ఇంటిని తానే ఎవరింటిని ఎవరు పెరుగుతారు? తన ఇంటిని తానే ఓడలేరుకుంటుంది. ఇప్పుడు క్రైస్తవ లోకము ఏమైపోయింది అంటే మూఢత్వములోనికి వెళ్ళిపోయి మనల్ని మనమే, మన బిడ్డలను మనమే, మన భర్తలను మనమే, మన భార్యలను మనమే, మనమే కూల్ చేసుకుంటున్నాము. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పాలనుకున్నాను, చెప్తున్నా. అర్థమవుతుందా? కాబట్టి మనకు సైతానుడు అజ్ఞానాన్ని నింపుతున్నాడు, అంధకారాన్ని నింపుతున్నాడు. ధనాపేక్ష వల్ల ఉద్యోగాలని అవని ఇవని సేవను మానేసి, ఆత్మల సంపాదన మానేసి, ఆత్మల రక్షించడం మానేసి మనము ప్రయాసపడుకుంటూ మన బిడ్డలను కూడా అలాగే ట్రైన్ చేస్తున్నాము. చిన్నప్పటి నుంచే చదువు లేకుండా చిన్నప్పటి నుంచే ఆత్మీయతలో నింపుతున్న వారు అనేకులు ఉన్నారు. ఇలాంటి ఆత్మీయత అడుగులు మనం వేసినప్పుడు సైతానుడు వెనక్కి లాగుతాడు. మీరు భయపడద్దు. ఒక్కొక్కసారి ఏంటది నాన్నగారు ఒకసారి చెప్పారు, కంచె ఎందుకు వేస్తాము? వేస్తామండి చేను పాడైపోకుండా ఉండడానికి కంచె వేస్తాం. చేనును వేస్తే కాపుదల ఉందా? ఈ దినాలలో కొన్ని సందర్భాలు అలానే ఉన్నాయి. కాపాడవలసిన వాళ్ళే ఏం చేస్తున్నారు? కాపాడవలసిన వాళ్ళే చెదరగొట్టేస్తున్నారు, నాటవలసిన వారే పీకేస్తున్నారు. అలా అని వదిలేద్దామా? అలా అని మౌనంగా ఉందామా? అలా అని సాతానుకు అవకాశం ఇద్దామా? ఇవ్వద్దండి. నేను ఒకటి చెప్తాను, ద విమెన్ పవర్, స్త్రీ యొక్క శక్తి చాలా గొప్ప శక్తి. స్త్రీ శక్తి చాలా గొప్ప శక్తి.
ఏది అనుకుంటే ఖచ్చితంగా అది చేయగలదు. అది గయాలు గంపగా అయినా చేయగలదు, అంటే గయాలు గంప పోట్లాడైనా సాధించుకోగలదు, లేకపోతే మౌనంగా అన్నా సాధించుకోగలదు, అలిగైనా సాధించుకోగలదు, ఏదో ఒక రకంగా సాధించుకుంటుంది స్త్రీ. అవునా కాదు చెప్పండి? అవునా? కాబట్టి నేను